ఇప్పుడు మనం ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక కండిషన్ ఇచ్చి ఇది ట్రూవా ఫాల్సా, ఒకవేళ ఈ కండిషన్ నిజమే అయితే ఇది ప్రింట్ అవ్వాలి, ఈ కండిషన్ అబద్ధం అయితే ఇంకొక ప్రింట్ అవ్వాలి. సో ఎలా అంటే ఇప్పుడు నేనున్నాను, ఒకవేళ నేను మేజర్ అనుకోండి, నేను ఓట్ వేయగలను. నేను మేజర్ కాకుండా మామూలుగా ఒక 15 ఇయర్స్ అనుకోండి, స్కూల్లో ఉంటాను. లేదు ఇంకా నాకు చిన్నపిల్లని అనుకోండి, మామూలుగా చైల్డ్ అలా ఉండాలి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్తో చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకొని ఏజ్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నా. సో ఏజ్ ఎంత ఇద్దాం, 19 ఇద్దాం. సో ఫస్ట్ మనం ఏం చూడాలి, ఒక కండిషన్ పెట్టుకోవాలి. అంటే ఈ ఏజ్ అనేది కరెక్ట్గా మనకి మేజర్ అంటే ఎప్పుడు వస్తాం 18 కదా. సో 18 కన్నా ఎబోవా కాదా అని. సో ఫస్ట్ ఇఫ్. సో ఇఫ్ అనేది ఏంటి, కీవర్డ్. మనం కీవర్డ్స్ చూసినప్పుడు కూడా చూస్తాం కదా, ఇఫ్ అనేది ఒక కీవర్డ్. సో అది ఇఫ్ ఎందుకు వాడుతున్నామో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇఫ్ అనేది కీవర్డ్ అనమాట. దీని తర్వాత మనం ఒక కండిషన్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనం కండిషన్ ఏమి ఇద్దాం, ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18. అంటే ఒకవేళ ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 కన్నా గ్రేటర్ అయినా 18 వచ్చినా సరే అని. సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఇది అయిపోగానే మనం సెమీకోలన్ అనేది పెట్టాలన్నమాట. సో సెమీకోలం పెట్టడం వల్ల ఎందుకు పెట్టాలి సెమీకోలం అని మీకు డౌట్ రావచ్చు. సెమీకోలన్ పెట్టిన తర్వాత కాలం పెట్టాలి, కాలం పెట్టిన తర్వాత ఏంటంటే మనం బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు అర్థం అనమాట. అందుకే మనం కాలన్ అని పెడతాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసాం, కీవర్డ్ ఇచ్చాం, కండిషన్ ఇచ్చాం. సో ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ చేయాలి. సో దీంట్లో మామూలుగా జావాలో అనుకోండి మీకు కర్లీ బ్రేసెస్ ఉంటాయి అన్నమాట, ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్. సో ఇక్కడ పైథాన్లో మనకి కర్లీ బ్రేసెస్ అనేవి ఉండవు. సో ఈ పైథాన్ ఏంటంటే ఇండెంటేషన్ని ఫాలో అవుతుంది, లైక్ ఒక ట్యాబ్ స్పేస్ని తీసుకుంటుంది అనమాట. సో ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ అనుకోండి, అప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ప్రింట్ యు ఆర్ మేజర్ కామా యూ క్యాన్ ఓట్. సో ఇక్కడ ఏమన్నాం, ఓకే నువ్వు మేజర్వి, నువ్వు ఓట్ చేయొచ్చు అన్నాం. సో దీన్ని మనం సేవ్ చేద్దాం, Ctrl+S Ctrl+F5. సో ఏమొచ్చింది మనకి ఏజ్ అనేది ఇక్కడ 19 అనేది 18 కన్నా గ్రేటర్ దెన్ కాబట్టి మనకి ఇది యు ఆర్ మేజర్ యూ కెన్ ఓట్ వచ్చింది. సో అదే ఇప్పుడు నేను ఓకే దీని కింద ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుందాం, లైక్ ప్రింట్ యు ఆర్ నాట్ మేజర్. అలా వదిలేండి, మనం ప్రింట్లో థ్యాంక్ యూ అని రాసేసుకుందాం. చెప్తాను థ్యాంక్ యూ అని రాసుకున్నాను. సో ఇది ఓన్లీ ఇఫ్ అనమాట మీకు చూడండి. సో ఇదేంటంటే ఇక్కడ ప్రింట్కి ఇక్కడ మనం ఇండెంట్ ఇచ్చాము, ఇక్కడ ఇవ్వలేదు అని మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు ఈ ఇండెంటేషన్ ప్రకారం ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఇది కనుక కరెక్ట్ అయితేనే, కండిషన్ ట్రూ అయితేనే ఇంట్లోకి వెళ్తుంది, కాకపోతే వెళ్దు. సో ఇక్కడ చూద్దాం, ఇప్పుడు ఏజ్ 1 ఇచ్చాను కదా. సో దీన్ని సేవ్ చేసి సో ఇక్కడ చూడండి థ్యాంక్ యూ అని వచ్చింది. సో అంటే ఏంటి, ఇది కండిషన్ ఫాల్స్ కాబట్టి దీని లోపలికి వెళ్ళలేదు. సో అదే నేను ఇక్కడ 19 ఇచ్చాను అనుకోండి, సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది ప్లస్ కింద వాల్యూ కూడా మనకి ప్రింట్ అవుతుంది. సో ఓకే ఇప్పుడు ఇఫ్ ఇచ్చాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చేది ఎలిఫ్ అనమాట. సో ఎలిఫ్ కూడా మనకి కీవర్డ్, ఇది కూడా మనం కీవర్డ్స్ చూసినప్పుడు మీకు మెన్షన్ చేశాను కదా ఈ కీవర్డ్ కూడా ఉంటుందని. సో ఎలిఫ్ అంటే ఏంటంటే పైన ఉన్న ఇఫ్ కాకపోతే ఇది అని. సో ఇది సెక్షన్ని కూడా చెక్ చేయాలని. సో ఇది కూడా సేమ్, ఎలిఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 6, ప్రింట్. మీరు ఏం టెన్షన్ పడొద్దు, మీకు మొత్తం నోట్స్లో క్లియర్గా ఉంటుంది. సో మీరు అందులో కూడా చెక్ చేసుకోవచ్చు, నేను క్లియర్ నోట్స్ అనేది మీకు ఇస్తాను. సో అది ప్రిపేర్ అవుతుంది బాగా, లైక్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అది చూడగానే ఈజీగా అర్థమైపోతుంది, ఇక్కడ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అయ్యే ఉంటాయి. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ప్రింట్ యు ఆర్ ఇన్ స్కూల్. ఒకవేళ ఏజ్ అనేది 6 కన్నా ఎక్కువ అనుకోండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇచ్చుకుందాం, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 6 అనుకోండి, యు ఆర్ ఇన్ స్కూల్. సో దీన్ని రన్ చేద్దాం, యు ఆర్ మేజర్ యూ కెన్ ఓట్ థ్యాంక్ యూ, 19 ఇచ్చాను కాబట్టి. సో ఇప్పుడు నేను ఇక్కడ 6 ఇచ్చాను అనుకోండి, Ctrl+S, యు ఆర్ ఇన్ స్కూల్ థ్యాంక్ యూ, నువ్వు ఇంకా స్కూల్లో ఉన్నావు ఓట్ చేయలేవు అని ఇచ్చాం.
ఓకే. సో, నాకిప్పుడు ఇఫ్ అంటే అర్థమైంది కదా మీకు. ఎలిఫ్ కూడా అర్థమైంది కదా! సో, ఇప్పుడు ఇంకొకటి ఉందనమాట ఎల్స్. సో, ఎల్స్ ఏంటంటే పైనున్న ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోయి ఎలిఫ్ కూడా ఫాల్స్ అయితే అప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఏం కండిషన్ ఇవ్వక్కర్లేదనమాట. సో, ఇక్కడ డైరెక్ట్‌గా ఎల్స్ రాసేసి కాలమ్ పెట్టేసి ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేద్దాం. ప్రింట్ యూ ఆర్ చైల్డ్. సో, మీరు చైల్డ్ అని చెప్పి ఇచ్చామన్నమాట. కంట్రోల్ ఎస్, కంట్రోల్ F5. చూసారా? మనం 6 ఇచ్చేసాం ఇక్కడ మార్చలేదు. సో, ఇక్కడ నేను ఒక 3 ఇద్దాం. 3 ఇచ్చిన తర్వాత సో, చూడండి ఏమొచ్చింది మనకి యు ఆర్ చైల్డ్ థ్యాంక్ యూ అని వచ్చింది. సో, అదే విధంగా ఇక్కడ ఇంకో ఎలిఫ్ కూడా రాసుకోవచ్చు. చూడండి ఎలిఫ్ ఏజ్ is greater than or equals to 3. Print you are in kindergarten. నేను మామూలుగా ఇచ్చాను. సో, ఏజ్‌లో కిండర్‌గార్టెన్‌లో ఉంటారో ఉండరో తెలీదు. ఇక్కడ చైల్డ్ అనే బదులు బేబీ అని పెడదాం. యు ఆర్ బేబీ. ఓకే. సో, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. కంట్రోల్ ఎస్, కంట్రోల్ F1. సో, మనం ఇక్కడ 3 అని పెట్టగానే ఏమైంది కిండర్‌గార్టెన్‌లో ఉన్నట్టు. సో, ఈ విధంగా మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు అనమాట స్టేట్మెంట్స్ అనేవి. సో, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.